మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. గురువుగారు, చాలామంది కూడా చెడు ప్రభావాలు తగిలాయి అనేసి అంటూ ఉంటారు. ఈ చెడు ప్రభావాలు చేతబడి, బాణవతి, చెల్లంగి అని కొన్ని పేర్లు యూజ్ చేస్తూ ఉంటారు. అసలు వాటి వల్ల ఎలాంటి ప్రభావాలు జరుగుతాయండి మనిషి పైన? ఓం నమ శివాయ. అమ్మా, చేతబడి, బాణావతి, చెల్లంగి, చెడు ప్రయోగం, ఈ 4 మనిషికి 4 స్తంభాలు లాంటివి. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర, ఈ 4 ఎలా ఉంటాయో ఈ 4 కూడా అలాగే. ఓకే. అయితే సృష్టికి సంబంధించింది వేరు, సైన్స్కు సంబంధించింది వేరు. సైన్స్కు సంబంధించిన దాంట్లో మనకు ఫలానా జబ్బుని నిర్ధారణ చేసుకుంటానికి ఎక్స్రే ఉంది, స్కానింగ్ ఉంది, తర్వాత బ్లడ్ టెస్టులు ఉన్నాయి. దానిలో ఫలానా జబ్బు, ఫలానా వ్యాధి, ఫలానా రోగం అని మనం నిర్ధారణ చేసుకొని కనిపెట్టుకుని దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటాం. రోగానికి దగ్గర మందు తింటేనే ఆ వ్యాధి నయమైంది. అవునండి. అదేవిధంగా ఈ నెగిటివ్ ఎనర్జీతో నిండిన ఈ 4 కట్టడంలో ఏ ఒక్క ప్రయత్నం ఉన్నా కూడా సైన్స్కి తెలియదు. ముందు ప్రకృతి పుట్టిన తర్వాతనే సైన్స్ పుట్టింది. ఈ ప్రకృతిలో ఏంటంటే ఈ సైన్స్కి తెలియనివి కూడా కొన్ని మనిషి మీద ప్రభావాలు చూపిస్తుంటాయి. ఈ చేతబడి అనేది ఏంద్రా అంటే, మనిషి ఎదుగుతుంటే వీడు ఎదగకూడదు అనుకునేవాడు ఒకడు, అలంకారంగా ఉంది, అందంగా ఉంది అమ్మాయి, అందంగా ఉన్నాడు వీడిని చెడగొట్టేయాలనుకునేవాళ్ళు కొంతమంది, సంపాదించిన దాంట్లో వీడు ఎదుగుదలలో వ్యాపారంలో ముందుకు రాకూడదు అనుకునేవాళ్ళు కొంతమంది. ఈ విధమైన ప్రయత్నాలని ఆ వ్యాపారాల మీద, ఆ స్థానం మీద చేస్తే పర్వాలేదు, కానీ ఈ ఎఫెక్ట్ని మనిషి మీద చేయాలని ప్రయత్నిస్తారు. ఆ చేతబడి రూపం ఎలా ఉంటుందా అంటే, మనిషికి ఆ చేతబడి జరిగిన సంకల్ప బలము, అరికాలు మట్టి తీస్తారు, తల వెంట్రుకలు తీస్తాడు, మనిషి వస్త్రాన్ని తీస్తారు, మనిషి పేరు బలాన్ని, వాడి పేరు బలంలో ఏం అవసరం లేదు, ఇవన్నీ కూడా లేకుండా కూడా పేరు బలం మీద కూడా చేస్తారు. ఆ చేతబడి జరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే, మనిషి ఆ మట్టి తీసిన బొమ్మల సంకల్పాన్ని మట్టి బొమ్మను చేస్తారు. చేసి మనిషికి వాడు నిలబడకూడదు, వాడు పడిపోవాలి అని అనుకున్నవాడు, చెడు ఆలోచన పెట్టుకుని నిర్ణయం తీసుకున్నవాడు దానికి సంబంధించిన 4 సూదులు తీసుకుంటాడు. 4 మంత్రాలు దానికి కట్టడ కట్టేసి, ఒకటి కాలు మీద గుచ్చుతాడు, ఒకటి నాభి మీద గుచ్చుతాడు, 3వది వచ్చేసి కంఠవ దగ్గర, 4వది శిరస్సు దగ్గర. ఈ 4 ప్రయత్నాల్లో మనిషికి నరాల్లో ఊరిపోతుంటాయి అన్నమాట. అవి నరాలు స్వచ్ఛొచ్చి పడిపోవడం, దాన్నే మనం ఏమనుకుంటారంటే పెరాలసిస్ వచ్చింది అని అనుకుంటాం. పెరాలసిస్లోనే రకరకాలు ఉంటాయి. అది హెల్త్కి సంబంధించిన పెరాలసిస్ అంటే రోగం ఉండి వచ్చితే అది వేరే ఉంటుంది, కానీ దీన్ని బట్టి వచ్చే సమస్య అనేది ఏంటంటే చేతబడి బట్టి వచ్చే. ఈ చేతబడి మనిషి నరాల్లో స్వచ్ఛపడిపోయి కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడిపోతాయి. దీన్ని చేతబడి ప్రక్రియ. ఇది జరగడానికి కారణం ఇది. ఈ విధంగా రీజన్ ఉంటుంది. అదేవిధంగా చెడు ప్రయోగాలు వీటన్నిటికి మించింది. చెడు ప్రయోగం అంటే కంటికి కనిపించదు. మనం కంటికి కనపడే జీవంతో మనం పోరాడతాం, కంటికి కనిపించే వ్యాధితో పోరాడి దాన్ని కనిపెట్టి సైన్స్ ద్వారాగా దాని మందు నుంచి దాన్ని చంపగలుగుతాం, బాడీలో ఉన్న వైరస్ని. అదే కంటికి కనిపించిన వ్యాధి అంటే ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఇది ఒక మంత్రశక్తితో కూడుకున్న ప్రయోగం. ఈ ప్రయోగం మనిషిని మానసికంగా నలకట్లో పడేస్తుంది, మతిస్థిమితం ఉంచదు, పిచ్చోళ్ళకి తనలో తను మాట్లాడుకుంటూ పోవడం, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. తర్వాత మానసికంగా నలిగిపోయి వాడిలో వాడు తన మాట్లాడుకుని ఇంట్లో కూర్చోవడం, తర్వాత ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోవడం, ఊరు వదిలిపెట్టి సంవత్సరాల తరబడి. ఈ విధంగా ఈ చెడు ప్రయోగం జరిగిన వాళ్ళ విధానంలో చాలా వరకు ఆరోగ్య బలంలో నష్టాలు జరుగుతాయి. తల హెడాక్ రావడం, గుండె నొప్పిలాగా రావడం, కాళ్ళు చేతులు చచ్చుబడిపోవడం, మాట రాదు, గొంతులో వచ్చే ఒక శ్వాస రానికోకుండా ఆఫ్ చేయడం, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ప్రాబ్లాలు దాంట్లో ప్రయోగంలో ఉంటాయి. ఆ ప్రయోగం జరిగిన వాడికి ఎన్ని జరుగుతాయి. దాంట్లో హాస్పిటల్కి తీసుకెళ్తాం మనం, ఈ చేతబడి జరిగింది, ఇలాంటి ప్రాబ్లాలు జరిగినాయి అని మనం అనుకోం, మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం, కానీ అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసినా కూడా ఈ ప్రాబ్లం ఏంటని వాళ్ళు కనిపెట్టలేరు. ఎందువల్ల కనిపెట్టలేరు అంటే అది జబ్బుకు సంబంధించింది, సైన్స్కి సంబంధించింది అయితే వాళ్ళు ఇచ్చే మెడిసిన్తో కంపల్సరీగా తగ్గిపోతుంది. అలా తగ్గలేదు. మనిషి వెంటిలేటర్ మీద ఉండి కూడా కొట్టుకుంటుండు పానంతో,
కానీ రోగం ఏంటో తెలియట్లే మనిషికి, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎన్ని మాత్రలు, ఎన్ని ఇంజక్షన్లు, ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా మనిషి ప్రెజర్ పెంచుతుంది, అర్థందా? పల్స్ రేట్ పెరుగుతుంది. కారణం అయ్యో దీంట్లో ఏదో ప్రెజర్ పెరుగుతుంది అనుకుంటాం, కానీ దీంట్లో కీలకమైన కట్నం ఏంద్రా అంటే ముఖ్యంగా ఈ 4 ఒకటి వాడికి సంభవించి ఉంటుంది, దాన్ని గ్రహించాలి. ఈ చేతబడి, ఈ యొక్క శల్యంగి యొక్క ప్రభావాలు జరిగినప్పుడు ఈ మనిషి నడవడికలు ఈ 4 దశల్లోనే మనం కనిపెట్టాలి. ఈ లక్షణాలు మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఒక్కొక్క మనిషి ఒంటరిగా కూర్చొని ఏదో మౌనంగా ఆలోచిస్తుంటాడు. తర్వాత మనిషి కనురెప్పలు కనిగుడ్లు తిప్పుతుంటాడు, ఏదో ఒకటి జరిగింది వీడికి, కానీ మనం మాత్రం ఎన్నిసార్లు పిలిచినా వాడు పలకడు. రకరకాల వైబ్రేషన్తో మనిషి బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో వాడికి నిండిపోయి ఉంటుంది. ఈ ప్రభావం వల్ల మనిషి మానసికంగా కుంగిపోతూ కుమిలిపోతూ చాలా వరకు ఇబ్బంది పడుతుంటాడు. ఈ ఒక్క సంకల్ప బలం వల్ల మనిషిని మనం కాపాడుకోవడం చాలా కష్టం. దీన్ని తెలుసుకుని తొందరగానే దాన్ని క్లియర్ చేసుకోవాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడు ఇది డాక్టర్ల వల్ల కాలేదు, సైన్స్ వల్ల కాలేదు, మెడిసిన్ వల్ల కాలేదు. కాబట్టి దానికి తగినట్టుగా భూత వైద్యుడి దగ్గర, అంటే మాలాంటి ఒక స్వాములు వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలంటే దాంట్లో విద్య తెలిసిన వాడే ఉండాలి. బొట్టు పెట్టినంత మాత్రాన వాడు పూజారి కాదు, సెటస్కోప్ వేసినంత మాత్రాన డాక్టర్ కాలేడు, టోపీ పెట్టినంత మాత్రాన పోలీసు కాలేడు. దానిలో ఉన్న సారాంశ ఘట్టాన్ని తెలుసుకున్న వాడే ఆ ఉద్యోగానికి అర్హుడవుతాడు. అదేవిధంగా ఆ సంకల్ప బలాన్ని కట్టడానికి దాని ప్రయత్నం చేసిన దానికి వాడు దాన్ని సాధించాలంటే ఆ సామర్థ్యం తెలిసిన వాడే ఉండాలి. ఆ విద్యలో రసాయన సంకల్పాన్ని తెలిసిన వాడే ఉండాలి. ఆ విద్యలో ఉన్న కట్టాన్ని కట్టేవాడే తెలిసి ఉండాలి. అందులో పట్టు అనేది తెలిసిన వాడైతేనే దాన్ని చేయగలుగుతాడు. ఆ విధంగా చేస్తే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆరోగ్యంలో అలాంటి వాళ్ళకి మనం సరైన పరిష్కారాన్ని మనం అందించవచ్చు. వాళ్ళ ప్రాణంతో పోరాడే మృత్యువునైనా సరే మనం దూరం చేసేంత ప్రయత్నాన్ని మన దగ్గర మనకి అటువంటి సంకల్పమైన మంత్ర ప్రయోగాలైన శక్తులు మన దగ్గర ఉన్నాయి. ఇది చెడుకు కోసం కాదు, మంచి కోసమే. ఈ ఒక్క చెడు ప్రయత్నాలు చేసే వాళ్ళకి మనం కనిపెట్టవచ్చు, కానీ వాళ్ళు మనలోనే తిరుగుతుంటారు, మన కంటి చుట్టూ మనలోనే ఉంటుంటారు, కానీ వాళ్ళని మనం కనిపెట్టలేము. దాన్నే మనం కనబడిన విషపూరితమైన పురుగు లాంటి వాళ్ళు, అడుగుతుందా? కల్లార పచ్చగా తనంతో సంతోషంగా ఉంటున్న కుటుంబంలో నిప్పులు చల్లాలనుకుంటారు. భార్య భర్తలు కలిసి ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చాలి, వీళ్ళిద్దరిని విడదీయాలనుకునేవాడు. అలాంటి ఒక లక్ష్యంతో కూడుకున్న మనసులు కంటికి మధ్యలోనే ఉంటారు, జనాల మధ్యలోనే, కానీ కంటికి కనిపించరు. అప్పుడు చెడుని చెడుతోనే తీయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అప్పుడే ఎంతలా వాడికైనా సరే దాంట్లో ఉన్న సారాంశాన్ని కనిపెట్టి దాన్ని సాల్వ్ చేస్తే వాడు ఆ ప్రాణంలో ఉన్న మృత్యువులోంచి బయటపడగలడు. ఖచ్చితంగా అటువంటి ప్రయోగాలు మీకు జరిగి ఉంటే, ఎవరికైనా ఇటువంటి నష్టం కానీ ఉంటే కంపల్సరిగా మమ్మల్ని సంప్రదించండి. దానికి తగినట్టుగా ఆ పరిహారం మేము చేస్తాను. మీ ప్రాణాలకు ఎటువంటి నష్టం లేకుండా కంపల్సరిగా మిమ్మల్ని ఒక దారిలో నిలబెడతాం. కానీ ఇందులో సైన్స్కు సంబంధించింది ఉంది, తర్వాత ఈ యొక్క ప్రకృతికి సృష్టికి సంబంధించింది ఉంది. ఈ మంత్రశక్తులు చాలా శక్తివంతమైనవి, అడుగుతుందా? ఇప్పుడు మనం ఒక్కొక్కసారి సింపుల్గా తీసుకుంటే ఎగ్జాంపుల్, పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి దగ్గరికి పోతాం, ఆయన దగ్గర నయం కాలే. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి ఒక సూది ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోయింది. కానీ వాడు అస్తవాసేది, వాడు అక్కడ 10 లక్షలు పెట్టాడు, ఇక్కడ 15 రూపాయలతో ఒక్కటే టాబ్లెట్తో పోయింది. అప్పుడు అంతా డబ్బు పెట్టాడు కదా, మరి వాడిని ఏమనుకోవాలి? కష్టంలో ఉన్న కాపాడిన వాడిని, ఆపదలో వచ్చి ఆదుకున్న దేవుణ్ణే మనం మొక్కితే వరం ఇచ్చినోడే దేవుడు. అదేమన్నా కదమ్మా? కష్టంలో కాపాడుకున్న వాడే బంధుమిత్రుడు ఎవరైనా సరే. అటువంటి బంధాలు మనకు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లాలు ఎవరికి జరిగినా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, కంపల్సరీగా మీకు ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేస్తాం. గురువుగారు, ఈ పూజలన్నీ కూడా మీరు ఎక్కడ చేస్తూ ఉంటారండి ఎక్కువగా? అయితే ఈ పూజలు మేము కాశీ, రామేశ్వరం, తర్వాత హరిద్వార, రిషికేశు, బద్రీనాథ్, ఇక్కడ ఒక స్థానాల్లో మేము పూజలు చేసేది ఎక్కువగా. మేము ఇక్కడే ఈ స్థానంలో నిలబడి ఆ పుణ్యక్షేత్రాల దగ్గర అక్కడ సంబంధించిన నదులు ఉంటాయి, నదులు, సముద్రము, నదులు, ఇక్కడే మేము ఎక్కువగా చేస్తుంటాం. తర్వాత గృహాలు ఉంటాయి, గుహం, ఆ గుహలలో చేస్తుంటాం. తర్వాత మంచు పర్వతం, ఇక్కడ ఒక యోగాతో కూర్చొని వాళ్ళ పేరు బలాలను బట్టి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని క్లియర్ చేసి ఆ పూజ వస్తువులు మేము తెప్పించి దాన్ని ఏర్పాటు చేసి నేను తీసుకొచ్చి చేసి ఇస్తుంటాం. అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళు అక్కడికి రావాల్సిన పని లేదు, అంత దూరం రావాల్సిన పని లేదు, మనకి ఫోన్ ద్వారాగానే కాంటాక్ట్ ద్వారాగానే నేను మాట్లాడి
సాల్వ్ చేసుకొని ఆ వస్తువులు తీసుకొచ్చి మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంప్రదించి అక్కడ ఇచ్చేస్తాను. ఓకే. ప్రతి దానికి కూడా అంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉందని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదా, చాలామంది సమస్యలతో బాధపడుతూ ఉంటారు, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అనేసి కోయ గురూజీ బ్రహ్మంరాజు గారు చెప్తున్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.